హాయ్, ప్రైజ్ ది లార్డ్. నా పేరు అంజలి. నేను ఈ చర్చ్కి ఒక 2.5 years నుండి వస్తున్నాను. ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ గాడ్ అండ్ పాస్టర్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నేను ఈ చర్చ్లో చాలా విషయాలు నేర్చుకున్నాను. వాటన్నిటిలో పవర్ ఆఫ్ గివింగ్ అండ్ టైతింగ్ గురించి నేను ఇవాళ చెప్పాలనుకుంటున్నాను. వాట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ మై లైఫ్. I used to tithe. నాకు టైతింగ్, మై పేరెంట్స్ యూస్ టు టైత్ అండ్ ఐ ఆల్సో యూస్ టు టైత్ ఫ్రమ్ ద డే ఐ స్టార్టెడ్ ఎర్నింగ్. కానీ ఐ వాజ్ నాట్ రెగ్యులర్ అండ్ ఐ వాజ్ డూయింగ్ ఇట్ రిచువల్లీ. అంటే బైబిల్ ఉంది కాబట్టి నేను చేసేదాన్ని. సో అండ్ కొన్నిసార్లు నేను స్కిప్ కూడా చేసేదాన్ని. కొన్నిసార్లు నేను సరిగ్గా 10% కాకుండా కొంచెం తక్కువ ఇచ్చేదాన్ని, బికాజ్ ఆ మంత్ ఎక్స్పెన్స్ ఎక్కువ ఉండడం వల్ల అలా ఉంటుండే నేను లైఫ్. కానీ ఎప్పుడైతే ఐ స్టార్టెడ్ లిజనింగ్ టు పాస్టర్ స్వరూపనాస్ మెసేజెస్, అందులో ఉన్న రెవల్యూషన్, అందులో ఉన్న పవర్ నాకు తెలిసినప్పుడు ఐ స్టార్టెడ్ టేకింగ్ ఇట్ సీరియస్లీ అండ్ ఐ స్టార్టెడ్ సోయింగ్ ఇట్ రెగ్యులర్లీ వితౌట్ ఫెయిల్. ఐ యూస్ టు డూ. సో అలా ఉన్నప్పుడు నేను ఒక కంపెనీలో మోర్ దెన్ 2 years వర్క్ చేశాను, అంటే విత్ వెరీ లెస్ శాలరీ. అక్కడ నాకు ఫస్ట్ టైం ప్రమోషన్తో హైక్ వస్తుండే, కానీ నాకు ప్రమోషన్ కూడా ఫస్ట్ అటెంప్ట్లో నాకు ఫెయిల్ అయ్యాను నేను. అయితే అట్లాంటి టైంలో ఎవ్రీ 6 months ఉండాల్సిన ప్రమోషన్ 1.5 year వరకు కూడా నెక్స్ట్ అసెస్మెంట్స్ రాలేదు. ఆ టైంలో ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్ అండ్ నాకు బయట ఆపర్చునిటీస్ కూడా లేకుండే. బట్ స్టిల్ ఐ వాజ్ సో ఫెయిత్ఫుల్. నేను ఒక మంత్ కూడా నేను మిస్ అవ్వకుండా ఐ యూస్ టు సో. అట్లాంటి మూమెంట్లో నాకు 50-60 members కాంపిటీటర్స్ ఉన్న టైంలో నాకు 4 members మాత్రమే సెలెక్ట్ అయ్యారు, అందులో నేను ఒకదాన్ని. సో దట్ వాజ్ ఎ గ్రేట్ మిరాకిల్. ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ నాకు హైక్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. అక్కడ నుండి రీలొకేషన్ కానీ ఒక హైక్, రీబ్యాచింగ్ అని ఒక అలా హైక్ వస్తూ ఉండేది. సో 2 years బ్యాక్ నేను ఎంతైతే ఎర్న్ చేస్తుండేదాన్నో ఇప్పుడు నేను దానికన్నా మోర్ దాన్ డబుల్ నేను ఎర్న్ చేస్తున్నాను. దిస్ ఆల్ బికాస్ ఆఫ్ ద మెసేజెస్ అండ్ వాట్ ఎవర్ అవర్ పాస్టర్స్ హెస్ taught me on this. సో అన్న యూస్ టు టీచ్ రెగ్యులర్లీ ఆన్ దిస్. సో ఒక ప్రేయర్స్ గురించి ఎలా అయితే పాస్టర్స్ చర్చ్కి ఎవ్రీ సండే బోధిస్తారో అలా అన్న టైతింగ్ గురించి, ఆఫరింగ్ గురించి, దాని వాట్ ఇంపార్టెన్స్ విత్ టెస్టిమనీస్ చెప్తుండేవారు అనమాట. సో దట్ లిఫ్టెడ్ మీ. అది నాకు అది వినడం వల్ల వింటూ నాకు విశ్వాసం అనేది పెరిగింది. అండ్ పాస్టర్స్ అరుణక యూజ్ ఆల్సో సే ఫ్యూ థింగ్స్ లైక్ షీ ఆల్వేస్ యూస్ టు సే దట్ don't give because you are blessed, give because you want to receive it. So and she also used to say that giving is also a worship. So these revelations made me to know the importance of giving and tithing. So I want to say one thing, giving ఎంతైతే ఇంపార్టెంటో మనం ఎక్కడ విత్తుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సో I can surely say that I am sowing in a very good place. And I thank God for giving me so that I can give back to kingdom. And I thank our pastors also for giving me this opportunity and teaching me on this and blessing me and getting me in this place. Thank you.